పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్రడక్షన్ అస్సలు అవసరం లేని పేరు. ఇప్పటి వరకు పవర్ స్టార్గా పొలిటికల్ స్టార్గా మాత్రమే గుర్తింపు పొందిన జనసేనాని ఇప్పుడు కొత్త అవతారం ఎత్తినట్టుగా కనిపిస్తోంది. ఇందుకీ పవన్లో వచ్చిన మార్పు ఏంటి? ఈ మార్పు ఆయన పొలిటికల్ కెరీర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. సనాతన ధర్మం, ఇప్పుడు ఈ పదం పదే పదే వినిపిస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి. హిందూ సంస్కృతికి తాను సంరక్షకుడిని అంటూ చెబుతున్నారు. తప్పుంటే ప్రశ్నించండి, వీధుల్లోకి రండి, పోరాడండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అని వార్నింగ్ ఇస్తున్నారు. సో పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అనే కొత్త బాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం నేషనల్ వైడ్గా ఓ హాట్ న్యూస్. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. సరిగ్గా ఇదే సమయంలో పవన్ స్పందిస్తున్న తీరు కూడా ఇప్పుడు నేషనల్ వైడ్గా వైబ్రేషన్ సృష్టిస్తోంది. అంతేకాదు, ఆయన చేస్తున్న దీక్షలు, వ్యాఖ్యలు ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకి వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? దీని మీద సంతకం పెట్టింది ఎవరు? మీరు 1,00,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకు గురయ్యారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొకరు నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు, కానీ మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు అయోధ్యకు పంపిన లడ్డూల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఆయన హిందువులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. టీటీడీలో పనిచేస్తున్న వేలాది మంది హిందువులు ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ చూస్తుంటే ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. కొందరు హిందువుల్లో ప్రస్తుతం నిద్రాణావస్థలో ఉన్న భక్తి భావాన్ని ఆయన నిద్రలేపుతున్నట్టుగా ఒక క్లారిటీ వస్తోంది. అంతేకాదు, మీ సొంత ఎజెండాలను పక్కన పెట్టి హిందువులంతా ఏకం కావాలని పిలుపునిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ వినిపిస్తున్న ఈ హిందూ రాగం ఇతర మతస్థులను దూరం చేయదా? అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని, రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతుంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఈ మాటలు విన్నాక మీకు ఏమర్థమవుతుంది? ఆయన ఆలయాల ధ్వంసం గురించి మాట్లాడారు. అట్ ది సేమ్ టైం చివరిలో ఒక మాట అన్నారు, మతం ఏదైనా, ప్రార్థనా స్థలం ఏదైనా అందరి హక్కులను, మనోభావాలను గౌరవించాలి. గతంలో హిందూ ఆలయాలు ధ్వంసం అయినప్పుడు ముస్లింలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఇలా సాగిపోయింది పవన్ ప్రసంగం. అంటే తాను హిందువును కాబట్టి తన సనాతన ధర్మాన్ని పాటిస్తాను, అంతేగాని ఇతర మతస్థులను వారి పట్టింపులకు ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఇది అంతర్లీనంగా
పవన్ చెబుతున్న మాటలు, ఇస్తున్న సందేశం. కానీ జనసేన ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నదన్న విషయం గుర్తుంచుకోవాలి మనం. ఆయన ఇప్పుడు బీజేపీ చేయాల్సిన రోల్ను తానే పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. టీటీడీ కల్తీ లడ్డు ఇష్యూలో ఏ బీజేపీ నేత కూడా ఈ స్థాయిలో స్పందించలేదు. అంతో ఇంతో స్పందించినా అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఏపీలో పేరుకు కూటమి ప్రభుత్వం ఉన్నా పవన్ మాత్రం బీజేపీ ఫేస్లో ఉన్నారు. ఫేస్ ఆఫ్ ది పార్టీలా కనబడుతున్నారు ఆయన స్పందిస్తున్న తీరు, ఆయన వేషధారణ, ఆయన లేవనెత్తుతున్న అంశాలు, ఆయన హావభావాలు, చేస్తున్న పూజలు, దీక్షలు, ఇలా అన్నీ కూడా బీజేపీ నేతల తీరును మించి ఉన్నాయి. మళ్ళీ అదే ప్రశ్న వేసుకుందాం. పవన్ వినిపిస్తున్న హిందూ రాగం ఇతర మతస్థులను ఆయనకు దూరం చేయదా? ఒకవేళ నిజంగానే అన్య మతస్థులు ఆయనకు దూరం అయ్యారే అనుకుందాం. అలా జరిగే నష్టం పెద్దదేం కాదని చెప్పాలి. ఎందుకంటే పవన్ తీరులో ఇప్పుడు ఆయనకు పెరిగే అభిమానుల సంఖ్యతో పోలిస్తే విడిపోయే వారి సంఖ్య పెద్దగా ఉండదని చెప్పాలి. అంటే ఇలా జరగాలని కాదు, ఒకవేళ జరిగితే ఏమవుతుంది అనేది ఒక అంచనా అంతే. మళ్ళీ మేమేదో విభజించు పాలించు అనే తీరులో మాట్లాడుతున్నాం అని మీరు అనుకోవద్దు. మనం తెర వెనుక రాజకీయాల గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఇలాంటి విషయాలు టచ్ చేయాల్సి వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.